బాయి గడ్డన పూసినై ఓ పిల్ల బంగారి కుసుమ పూలు నిండుగా పూసిన పున్నములే నేనున్న బంగారు బొమ్మలెందుకే నాకింకా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సప్న స్వామి వ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. అందరికి గుడ్ మార్నింగ్. సో ఈరోజు పొద్దుగల జోస్ తోటి స్టార్ట్ అయింది వీడియో. రోజు తిడతా ఉన్నాడు, నీ వల్లనే నెగ్లెక్ట్ అవుతుంది, నీ వల్లనే నెగ్లెక్ట్ అవుతుంది. నిజంగా పాత వీడియోలు అన్నీ నేను రాత్రి 12 గంటల వరకు చూసుకున్నా. అసలు పాత వీడియోలు ఎట్లున్నాయి, మన కొత్త వీడియోలు ఇప్పుడు చూసిన వీడియోలు ఎట్లున్నాయి అని చెప్పేసి. నిజంగా అప్పుడేమో చాలా ఇంట్రెస్ట్ ఉంటుండే తినకి. ఇప్పుడేమో అయిపోయిందిలే నాకెందుకు, నేనెందుకు అన్నట్టు యాక్టింగ్ చేస్తుంది. నేను అవసరమా అన్నట్టు సేమ్ ఆమె లెక్క చేస్తుంది ఆమె. అందుకని చెప్పేసి రాత్రి మంచిగా 12 గంటల దాకా వీడియోలు అన్నీ పాత వీడియోలు చూసి అమ్మ ఉన్నప్పుడు అప్పుడు ఈమె ఎట్లుండే, మంచిగా వీడియోస్ ఎట్లా పోతుండే అన్ని పాతవి మొత్తం చూసుకున్నాం. అయితే పాత రోజులన్నీ గుర్తొచ్చినాయి. తప్పది ఇక్కడనే ఉంది. అవును, మరి మంచిగా ఒక్కరి మీద భారం వేస్తే అది నడుస్తుందా? ఇద్దరు కలిసి చేస్తేనే సంసారం అవుతుంది. ఇద్దరు కలిసి కొడితేనే సప్పట్లు అవుతాయి. ఒక చేతుడు కొట్టగలుగుతామా? అయితలేవు. చేతులు కలిపితేనే సప్పట్లు. అయితే అప్పుడు నవ్వు ఫేస్ ఉండే, మంచిగా కొంచెం ఇంట్రెస్టింగ్గా చేస్తుండే. నిన్నటి కామెంట్స్ కూడా కొన్ని డల్గా అవుతున్నాయి, బోర్గా అవుతున్నాయి అన్నారు. అయితే ఈ విషయం మనం మాట్లాడుకున్నది ఏంటంటే, మనము ఓన్లీ ప్రొజెక్ట్ చేస్తుంది ఒక హిందూ సాంప్రదాయ కుటుంబాన్ని, ఉమ్మడి కుటుంబాన్ని. ఇక దాంట్లో మనం జోక్స్ కానీ ఇంకా ఈ ఫ్రాంక్స్ కానీ తీసుకొస్తే బాగుండవు. ఎందుకంటే కుటుంబ విభేదాలు వస్తాయి. నేను చాలాసార్లు ఆలోచించిన, కానీ ఇబ్బంది ఎందుకు? ఒక కుటుంబ వ్యవస్థ ఏ విధంగా ఉంటుంది, ఒక అన్నా చెల్లెలు అంటే ఒక భార్యాభర్తలు ఏ విధంగా ఉంటారు, ఒక తోటి కోడళ్ళు ఏ విధంగా ఉంటారు, అన్నా తమ్ముడు ఏ విధంగా ఉంటారు, ఒక కుటుంబం ఏ విధంగా నడుస్తుంది అనేదే మేము ప్రొజెక్ట్ చేయాలనుకుంటున్నాం. అదే మేము చేస్తున్నాం. ఇక నచ్చని వాళ్ళకైతే మేమేం చెప్పలేము. కానీ నచ్చిన వాళ్ళైతే 100% ఒక లైక్ చేయరు, షేర్ కంపల్సరీ చేయరు. ఈ సంవత్సరం ఓన్లీ షేర్స్ మాత్రమే, ఈ నెల ఓన్లీ షేర్లు మాత్రమే 12,000 షేర్లు అయినాయి. 12,000 మందికి నిజంగా చాలా థ్యాంక్ యూ. షేర్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా 12,000 మంది షేర్ చేశారు మన వీడియోలను. అట్లాగే ఆల్మోస్ట్ 2.4 మిలియన్ వ్యూస్ ఈ ఒక్క నెల. అట్లనే నేను నా టార్గెట్ ఏంటంటే ఒక్క వీడియోనన్నా 1 మిలియన్ పోవాలి. నా జీవిత టార్గెట్ కదా, ఒక్కటే ఉందబ్బా మీ నుంచి. ఇక మీరు ఎన్నో ఇచ్చారు నాకు, కానీ ఇది ఒక్క వీడియో 1 మిలియన్ పోవాలని నా జీవిత లక్ష్యం. ఇక అది ఎప్పుడైతుందో చూద్దాం. ఇక నాని పాపనైతే రెడీ అయిపోతుంది. ఆయన నాని గుడ్ మార్నింగ్ రా. నాని పాప బాగున్నావా? నాని పాప షూ వేసుకుంటున్నావా? నిజంగా పాత వీడియోలు ఏమైనా చూస్తుంటే చిన్నగా ఉన్నప్పుడు క్యూట్గా ఉంది, మంచిగా మాట్లాడుతుంది. అసలు గాషిలో వాటర్ ఒక్కపోయినాయి అంటుంది. ఇగో ఏది ఆగుతుంది చెప్పు? ఏదన్నా ఆపలేం మనం, కాలాన్ని ఆపలేం, టైంని ఆపలేం, పోతూనే ఉంటుంది. ఇక దానికి అనుగుణంగా మనమే మన టైంని మార్చుకొని మనం పోతూ ఉండాలి, అంతే. నాని ఈరోజు నీకు ఏం ఎగ్జామ్ ఉందిరా? పార్ట్స్ ఆఫ్ బాడీయా? తెలుసా మొత్తం? వేర్ ఈజ్ యువర్ ఐస్, వేర్ ఈజ్ యువర్ టీత్, వేర్ ఈజ్ యువర్ నోస్, వేర్ ఈజ్ యువర్ లిప్స్, వేర్ ఈజ్ యువర్ హెడ్, వేర్ ఈజ్ యువర్ హెయిర్, వేర్ ఈజ్ యువర్ ఇయర్స్ రా. ఇట్లా మర్చిపోతే కష్టం నాన్న. వేర్ ఈజ్ యువర్ నెక్, ఓకే. వేర్ ఈజ్ యువర్ టంగ్, హ్యాండ్స్, ఫింగర్స్, ఆర్మ్స్, లెగ్స్, ఓకే. స్టమక్, ఫోర్హెడ్, ఓకే. ఐబ్రోస్. ఇంకేమున్నాయి? అంతేనా? ఏమున్నాయి? డిస్ట్రిక్ట్ చెప్పినా. ఫస్ట్ డిస్ట్రిక్ట్ చెప్. జయశంకర్, భూపాలపల్లి, హైదరాబాద్, జైత్యాల, జనగామ, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్నగర్, మంచిర్యాల, మేడ్చల్, నల్గొండ, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, ఆల్ఫాబెటిక్ వస్తున్నాను. ఇంకా మన దగ్గర రాలే, నువ్వు సిద్దిపేట రాలే, సంగారెడ్డి రాలే.
ఇలా కొడతాను. ఇది రోటానికి రాదు. ఇది రోటానికి రాదు. అది రోడ్డుకి రాదా? ఇక ఇంత పెన్సిల్ పెట్టినా టీచర్కి చూపి సరేనా? మమ్మీ డ్రాయింగ్ ఏం చేసిందని నన్ను బస్ ఆరని చూపించింది. నడుపు టైం అవుతుంది. నేను సాయంత్రం వస్తా కారు తీసుకుని. ఈమె చేసే పైనాక బాగానే ఎవరు నేర్పించింది మీకు చేసే పైన కానీ ఆల్రెడీ బస్ ఆరని వినిపించింది. నడురా 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 మళ్ళీ నేను దిగుతున్నా. బస్ వచ్చింది రా నడురా. తమిళ బాయ్ టైం వచ్చేసి 9 కావస్తుంది. ఇంకా టిఫిన్ రెడీ అవుతా ఉన్నది. అరే శిరీష గుడ్ మార్నింగ్ రా శిరీష. గుడ్ మార్నింగ్ బాబా. గుడ్ మార్నింగ్. వావ్ ఆనియన్ దోశ ఈరోజు మా ఇంట్లో వెరైటీ స్పెషల్ అన్నట్టు ఈరోజు. అదేం సప్న టమాటా చట్నీ. టమాటా చట్నీయా? వా చాలా రోజులు అయితే వీడియోలో చూసి వచ్చినట్టు మనుషులకి మా ఇంట్లో కూడా చూసి వచ్చింది ఈరోజు. మరి రోజు ఒకటే చట్నీ పల్లి చట్నీ తిని నా కొలెస్ట్రాల్ పెంచినావు. రోజు 3 గంటలు వాకింగ్ చేయాల్సి వస్తుంది స్వప్న నీ వల్ల. నా వల్ల ఏం కాదు. అది నీకు పెరిగింది నువ్వు చేస్తున్నావు అంతే. సత్యాలు చూసినావా? కరెంట్ పోయింది మళ్ళీ. ఏమైంది? ఓ ఇది మారుతుంది దోశ మారుతుంది నిన్న ఇవే తింటున్నాం అని చెప్పి. వెరీ గుడ్. ఈ దోశ పైన మీద మంచిగా వస్తుంది కదా దోశలు. సూపర్ అసలు నిజంగా. ఈ దోశ 350 450 ఏమో గుర్తులేదు. 450 కావచ్చు. 450 డీమార్ట్లో తీసుకున్నాం. సూపర్ ఉంది దోశ. ఒకవేళ దోశ కనుక అయిందనుకో దానంతలో అదే బయటకు వెళ్తుంది. ఇట్లా మనం తీయకున్నా సరే మంచిగా కాలుతుంది మంచిగా కాలుతుంది వస్తుంది. అయ్యో మొత్తం ఇంకోసారి ఏవో ఇటు సైడ్. ఈ దోశలోకి ఇట్లా ఇస్తానా? వావ్ సూపర్ వట్ ఏ నైస్ ఆనియన్ దోశ. దాంట్లోకి కారం పొడి ఉంటే బాగుంటుంది. మరి కారపొడి చేద్దాం. అది లేదు. అయిపోయిందా లైవ్ వీడియో? అయిపోయిందా? గంటన్నర కూర్చున్నామా? గంటన్నర కూర్చున్నాము. బాసాలు అట్లనే ఉన్నాయి, బట్టలు అట్లనే ఉన్నాయి. కానీ తప్పదు అప్పుడప్పుడు వాళ్ళ కోసం. షార్ట్ రేట్ 90% తెలుసా? వ్యూస్ వచ్చేసి 19,000 మంది చూసారు. టోటల్ వాచ్ టైం వచ్చేసి ఇంత. డ్యూరేషన్ 130 hours. గంటన్నర కూర్చున్నాం. గంటన్నర ముచ్చట పెట్టినాం. నిజంగా మీ అందరితో అప్పుడప్పుడు నిజంగా మాట్లాడాలనిపిస్తుంది కానీ టైం షెడ్యూల్ వల్ల కొంచెం మాట్లాడలేకపోయినాం ఇన్ని రోజులు. వారానికి ఒకసారి లైవ్ పెట్టుకొని మీ అందరితో ముచ్చట పెట్టాలి. నాకు ముచ్చట అంటే చాలా ఇష్టం. సో ఇట్లా వారానికి ఒకసారి మేము లైవ్లోకి వస్తాము. ఇక అంటే మీకు డౌట్లు కామెంట్లు 1, 2, 3 ఉన్నాయి. అందులో పెట్టకుండా డైరెక్ట్ లైవ్లోకి వచ్చినప్పుడు అడిగేసేది. అవన్నీ డైరెక్ట్ లైవ్లోనే చెప్పేస్తాం. ఇక మీకు ఏమేమి డౌట్లు ఉన్నాయో ఈ ఊకే కామెంట్లు పెట్టి అన్న నాకు రిప్లై ఇవ్వట్లేదు అన్న అని ప్రతి కామెంట్కి రిప్లై చేయాలన్నా కొంచెం ఇబ్బంది అవుతుంది. అందుకని చెప్పేసి 1 వీక్ ఒకసారి లైవ్లోకి వస్తాం కదా. 1 వీక్ ఒకసారి అన్న 10 days కన్నా ఒకసారి వస్తాము. అప్పుడు వచ్చినప్పుడు మీ డౌట్లన్నీ అడుగుర్రి, అందులో క్లియర్ చేస్తాము. ఇక ఇప్పుడు పని చేసుకుందాం అండి. ఎందుకు బోరేయలేదు పొద్దు నుంచి బోరేయాలి. పొలంలోకా తోటలకు? మరి అట్లా చెప్పు. మరి పొలంలోకి అంటూ క్రియాన్స్ కూడా పండుకున్న వాళ్ళు లేచిండు, పోయి సైకిల్ దగ్గర ఆడుకుంటుండు. మన పని ఇంకా కాలేదు. సో ఇప్పుడు ఇక మన పని అయితే చేసుకోవాలి. అయిపోతున్నాం ఇక. క్రియాన్స్ అమ్మా ఏం పని అమ్మా ఇది? చలో రైట్ ఆరా సరే. ఫుల్ హ్యాపీ అనిపించిందా? ఫుల్. కానీ నేను మాట్లాడేది చాలా మంది మాట్లాడాలరా. నాకు అంత మాట్లాడడానికి రాలేదు. నెక్స్ట్ టైం ట్రై చేస్తే నేను కూడా మాట్లాడగలుగుతా. సాయంత్రం వస్తా. ఒక ఆంటీ రమ్మని చెప్పింది. ఆంటీ భోజనానికి పిలుస్తుందంట, రమ్మని చెప్పింది. పోతున్నాం సాయంత్రం అడికి పోయి మళ్ళీ రిటర్న్. అమ్మ దగ్గరికి ఏం పోనీగా, మేము రావడమే లేట్ వస్తాము. ఒక అరటిపండు గెల అయితే వచ్చేసింది. ప్రజెంట్ కొంచెం అయితే ఉన్నది కానీ ఇది ఒకటి దూరం మట్టింది, ఇంకోటి ఇటు సైడ్ ఒకటి దూరం మక్కింది. ఇది మొత్తం అయిపోయేదాకా మా ఓనర్ ఉంచుతాడని భయం అవుతుంది. ఇప్పుడు తెంపుతేనేమో పాపం చిన్నగా ఉన్నాయి, ఇవన్నీ కచ్చిగా ఉన్నాయి కానీ బాధ అనిపిస్తుంది. ఇది సిటీ తీసుకుపోయేది ఉండే అసలు ఈరోజు కట్ చేసి, కానీ 2-3 రోజులు పడుతుంది ఇంకా టైం. ఇది అయిపోయిన తర్వాత తీసుకుందాం. ఇక కొబ్బరికాయలేమో ఒకరోజు మేము సిటీలో ఉన్నాం, మొత్తం ఉన్నాయని తెంపుకపోయాడు మా ఓనర్ వచ్చి. ఇదైతే ప్రజెంట్ తీసుకుపోదాం కానీ అన్నీ కచ్చిగా ఉన్నాయని బాధ అనిపిస్తుంది. కచ్చిగా ఉన్నాయి కట్ చేయబుద్ది కాదు నాకు. ఈ 2-3 రోజుల తర్వాత మక్కుతాయి కదా, అప్పుడు తీసుకుందాం. హైదరాబాద్ పోయి వచ్చినాక అవుతాయి ఇవి.
దొరికినాయారా ఇవి ఎన్నెళ్ళి మొత్తం పడేసి గిన్నెలు సపోటా ఇంటికాడ కొన్ని ఉన్నాయి ఇవి కొన్ని ఉన్నాయి ఇవి ఒక 100 ఉంటాయా ఉంటుందా 50-60 50-60 ఉంటాయి రైట్ ఇవి అవి మొత్తం కలిపి సిటీకి తీసుకుపోయి ఎవరు కావాలంటే వాళ్ళకి ఇచ్చేద్దాం ఇవాళ ఏం సప్న లెక్క పెడుతున్నావు అన్ని ఎన్ని ఉన్నాయని లెక్క పెట్టేయాలా లేకపోతే ఇట్లా అన్నది కొద్దిగా వేసేయాలా అని చూస్తున్నా. ఎన్ని ఉంటాయి దాదాపు ఒక 200 ఉంటాయా 200 ఇప్పుడు తెప్పుకొచ్చినాయి అన్ని మిక్సీలోనే అన్నీ అందులోనే వేసిరా అన్ని ఓకే ఇప్పుడు ఎవరెవరికి ఇద్దాం అనుకుంటున్నావు నువ్వు కొన్ని టమాటోలకి ఓకే కొన్ని చామక్కలకి ఇంకా కొన్ని చెల్లె వాళ్ళకి ఇంకా కొన్నేమో మా చెల్లెకి ఇంకా మీ అమ్మోళ్ళకి వద్దా అమ్మోళ్ళింటికి సరే ఇక 5 అటే పోతున్నాం కదా ఇట్లా ఇచ్చేసి అయిపోతుంది అయితే ఇక ఇంకా మస్తుగా ఉన్నాయి ఇంకా 2 చెట్లు అయితే తెంపలే ఇక అది ఒకటే చెట్టు తెంపుకొచ్చినాం ఇందాక ఇవన్నీ అయినా మస్తు అయితే ఒక ప్లాన్ చేద్దాం కవర్ తీసుకొద్దాం కవర్ తీసుకొచ్చి తెచ్చిన డిస్ట్రిబ్యూట్ తెచ్చినామా వెరీ గుడ్ అయితే ఇంట్లో ఎన్ని వేస్తావు ఏమో కదే అర్థమవుతాడే ఇంట్లో 5 అనుకో 5 రూపాయలు లేదా 5 25 వేసేసి ఒక ఇంట్లో అట్లా అంటున్నావా ఓకే నేను లెక్క పెట్టలేదు ఇన్ని ఉన్నాయి ఎవరెవరికి ఎన్ని ఇద్దామా అని చెప్పేసి ఆలోచిస్తున్నా. ఇప్పుడు మీ ఇంట్లో అమ్మ నాన్న 10 సరే 5 మరి 20 తీసుకురాను ఏం తీసుకుంటారు మళ్ళీ తినకపోతే వేస్ట్ అవుతుంది కదా సార్ ఇంకో వేరేటోళ్ళకి ఇస్తే తినేటోళ్ళు తింటారు కదా చెల్లెలు 2 నాయన ఎక్కువ తిన్నాడు కానీ చెల్లె అది అట్లా ప్లాన్ చేద్దాం కానీ ఇచ్చేసి మన సబ్స్క్రైబర్లు వచ్చేటట్లేరు తీసుకుపోయేటట్లేరు మనం సిటీకే పోతున్నాం కదా ఆడ ఇచ్చేస్తే అయిపోతుంది ఇంకా మధ్యలో వాళ్ళని కలిసి ఇచ్చేద్దాం వాళ్ళనే తింటారు కదా అదే చలో స్టార్ట్ వేసేయి నేను లెక్క పెట్టా నార్మల్గా వేసేసి మరి ఎట్లా తెలుస్తుంది నీకు అందాదా సరే పట్టుకోవాలి అన్నిట్లో 5 తీసుకుంటూ పోతాం. మనకి ఇంట్లో కొన్ని తీసుకున్నాం ఇంట్లో కూడా ఒక 10 కాదు మనమే ఎక్కున్నాం కదా అందరికంటే మనమే 5 ఉన్నాం 5 25 మనకి అలా లెక్క పెట్టే ఎటు పడితే ఎక్కువ ఎటు పడితే తీస్తలేను 5 సూపర్ పెరుగు గడ్డ కట్టడం సూపర్ అంటే సూపర్ ఇది కానీ వాటర్ ఎందుకు వచ్చింది పైన నిన్న అసలు పాలలో వాటర్ కూడా పోయిపో పెరుగు తోడేస్తే మరి ఆల్రెడీ పోసుకొస్తుండే నేను పాలైన తెలియదు మరి అచ్చం పాలు అందులో ఒక్క చుక్క కూడా వాటర్ కూడా డ్రాప్ కలప మరి ఎందుకు ఇట్లా వస్తుంది మనం చాయ్ పెట్టుకుంటేనే నేను కొన్ని నీళ్ళు వస్తా కానీ లేకపోతే ప్యూర్ బర్రె పాలు పెరగాలి ఆవు పాల పెరుగు తినాలి ఇంకా ప్యూర్ కానీ ఆవు పాలు మనకు దొరికాయి కదా అదే కదా అసలు ఈ బర్రె పాల కంటే ఆవు పాలే తీసుకోవాలి చూద్దాం అడుగుదాం ఒకసారి వాళ్ళ దగ్గర దొరుకుతాయి కానీ వాటికి కాస్ట్ ఎక్కువ ఆవు పాలకే తక్కువ రేటు బర్రె పాలకి ఎక్కువ రేటు అవును సాప్న ఆవు పాలకి ఎక్కువ రేటు ఉంటుంది తిందామా మరి ఆవు పాలకే ఎక్కువ రేట్ ఉంటుంది బర్రె పాలకి తక్కువ రేట్ ఉంటుంది బర్రె పాలకే ఎక్కువ రేట్ ఉంటుంది ఆవు పాలకే తక్కువ రేట్ ఉంటుంది అడుగుదాం ఒకసారి తిందామా తిందాం ఇక పన్నెడారా పడుకుండు బాగా సతాయించింది ఏమన్నా ఏం లేదు ఇప్పుడు మంచిగానే పడుకుండు సతాయించిండు స్నానం చేపించింది కదా అక్క తొందరగా పడుకుండు క్రియాన్షమ్మల ఎంత మంచిగా పట్టుకున్నారా నువ్వు పద్ధతిగా ఈరోజు మా ఇంట్లో కూర వచ్చేసి ఏమి కూర ఉండండి ఇది నాని కనిపించిన పాలకూర రైస్ నాని పాపకు ఇదేం కూర ఆమెకి మనకి అందరికి వండిన పాలకూర ఫ్రై సరిపోతుందా సప్న అంతే కొంచెం టమాటా పచ్చడి చేసిన జ్యోతి పిల్లలు బాక్స్ ఇప్పుడు పెట్టిరే నీళ్ళు ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది ఇదేం కూర ఇదేమో రాత్రి ఆలుగడ్డ కర్రీ ఇదేమో టమాటా తొక్కు అదేంది పెరుగు ఇది రైస్ ఏం వేసుకుంటావు నువ్వు ఇంకేం వేసుకోలేదు పాలకూర మంచిగా పాలకూర ఉప్పు కలవాలి కొంచెం సప్పగా ఉంది అంటే ఈమె ఆల్రెడీ కలిపి పెడుతున్నావు కాబట్టి కొంచెం ఉప్పు కొంచెం ఎక్కువ పెట్టు నువ్వు ఎక్కువ వేయమంటే మొత్తం వేసేస్తున్నావు మొత్తం ఉప్పు వేస్తావు ఎందుకు బాబు మొత్తం అట్లా చేస్తున్నాను నిజం చెప్తే కూడా గట్టిన ఉంటుందా సప్న నేను ఎప్పుడైనా ఉప్పు ఎక్కువ వేసినా బావా అంటే తిన్నప్పుడే తెలిసింది మరి ఉప్పు ఎక్కువ వేస్తావు అని నేను తిన్నప్పుడే ఎక్కువ వేసినావు నువ్వు వేసుకొని తింటావు కాబట్టి నీకు ఎక్కువ అనిపిస్తుంది ఇప్పుడు 3 కలుపుకొని తింటా చూడు ఇది అది మొత్తం 3 వేయరా నాకు ఇలా రేపు నుంచి ఇంకొకటి యాడ్ చేద్దాం ఇంకేది ఏది చారా ఎప్పటికి ఉండాలి ఒక చారు ఎండాకాలం వస్తుంది కాబట్టి పచ్చి పులుసు ఉండాలి పక్కకు ఖచ్చితంగా
యాక్చువల్లీ ఏమైందంటే మేము ఒక హైదరాబాద్ అయితే వెళ్తున్నాము, ఎందుకంటే ఒక ఆంటీ వాళ్ళ ఇంటికాడ భోజనం చేయనీకని పోతున్నాము. అంటే వాళ్ళు మనల్ని పిలిచినుండే, అందుకని చెప్పేసి అయితే వెళ్తున్నాము. ఇక నానిపాపను కూడా తీసుకొని పోతున్నాము. నానిపాపనేమో స్కూల్లో ఉండే, యాక్చువల్లీ ఆ స్కూల్ పోయి స్కూల్ డ్రెస్ తోటే తీసుకొని వచ్చినాము. ప్యాంట్ వేసినావా? ఆ డ్రెస్ కూడా అట్లే రా, దాని మీద ఉండి అట్లనే ఉండు. స్కూల్ డ్రెస్ ఇప్పే క్రియాన్స్ ఏమో మంచిగా కూర్చుండు. అలా వచ్చిన సంతోషం వస్తుంది నాకు. ఇక మిగతా వీడియో అయితే అక్కడ కంటిన్యూ చేద్దాం. శేఖర్ కూడా వచ్చేసిండు, అందరం కలిసి అయితే వెళ్తున్నాము. అడిగి పోయిన తర్వాత పప్పని తీసుకోవాలి, పప్పని తీసుకొని జ్యోతిని తీసుకొని మేము అందరం కలిసి పోతాము. ఇక ఇప్పటి వీడియో అయితే ఇంతే. అక్కడికి పోయిన వీడియో రేపు మార్నింగ్ వస్తుంది. ఈ రోజు వీడియో అయితే ఇంతే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.